అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2022 జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం. అప్పుడు చాలా విపరీతమైన సౌండ్లతో వచ్చింది. ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది. ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనం ఇస్తున్నాను. ఈరోజు 3 గంటల 40 నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు గత 2 సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక మరియు సమాచారం తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ దృష్ట్యా ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది. నేపాల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠ్మండులో చాలా ఇబ్బంది పడ్డారు. చాలాసార్లు ఆ భూకంపం రాక మునుపు హెచ్చరిక అనేది వచ్చింది, కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది, ఆ విధంగా ఎందుకు కంపింపబడుతుంది, రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది ఉందా, లేకపోతే ఎందుకు జరుగుతుందని ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. సేమ్ 2022 ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది. ఇలాగే భూకంపాలు, జనాలు చాలా భయపడ్డారు. ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి చర్య తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థన అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.